సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫెస్ట్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళ కనీవిని ఎరగని రీతిలో గతంలో కంటే బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఈ కుంభమేళ కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజే 1.5 కోటి పైగా భక్తులు ఈ పుణ్య స్నానాలు ఆచరించి కుంభమేళలో పాల్గొన్నారు. ఇంకా రోజు రోజు కోట్లల్లో జనాలు అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. 2 నెలల పాటు జరిగేటువంటి కుంభమేళ ఉత్సవాలను పాల్గొనేందుకు పుణ్యస్నానాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి భారీగా ప్రజలు తరలుతున్నారు. సో ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వార్తలు విన్నాం. దేశంలో ఎక్కడైనా పుణ్యస్థానాలు కానీ ఈ యొక్క టెంపుల్ కి సంబంధించిన కార్యక్రమాలు ఉంటే మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు వెళ్ళేటువంటి పరిణామాలను చూసాం. కానీ ఈసారి కుంభమేళలో ఇతర దేశాలన్నిటి కూడా పాల్గొనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అక్కడ నెలకొంటుంది. చాలా మంది విదేశీయులు చాలా స్పష్టంగా వారి యొక్క భక్తి భావజాలంతో కుంభమేళలో పాల్గొంటున్నారు. అందులో చిన్న చితగా వ్యక్తులు కూడా లేరు. కోట్లల్లో బిలియనియర్స్ గా ఉన్నటువంటి అత్యంత ధనవంతులుగా ఉన్నటువంటి ప్రపంచ వ్యాపారవేత్తలందరూ కూడా ఈ కుంభమేళలో భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా యాపిల్ సహా వ్యవస్థాపకుడైనటువంటి ఆయన భార్య కూడా చేరుకోవడం జరిగింది కుంభమేళకు. సో ప్రస్తుతం ఈ యొక్క టాపిక్ వైరల్ గా మారింది. విషయం ఏంటంటే పూర్తిగా కాషాయ బట్టలతోటి ఆమె ఒక నిజమైనటువంటి హిందువుగా మన దగ్గర ఏదైతే భక్తి భావజాలంతో ఎవరైతే కాషాయ వస్త్రాలతో ధరించి భక్తి భావంతో దేవుడిని ప్రార్థించేటువంటి ఒక డివోషనల్ లుక్ లో ఉండి దేవుడి దగ్గర నిమగ్నం అయిపోతామో ఆ రకమైనటువంటి సంప్రదాయాన్ని ఆమె అవహేళన చేసుకొని పూర్తిగా కాషాయ బట్టలతోని ప్రయాగ్రాజ్కు చేరుకుంది. అక్కడ కుంభమేళలో పుణ్య స్నానాలు ఆచరించడమే కాకుండా తన పేరును కూడా కమలగా మార్చుకున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు చూద్దాం. ఆపిల్ సహా వ్యవస్థాపకులు దివంగత స్టీవ్ జాబ్స్ దివంగత స్టీవ్ జాబ్స్ యొక్క భార్యతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైనటువంటి మహిళల్లో ఒకరామె. సో లారెన్ పావెల్ మహాకుంభమేళకు హాజరయ్యారు. 40 మంది సభ్యులతో కూడినటువంటి బృందంతో ఆమె ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ కు తరలి వచ్చారు. 2 రోజుల క్రితం అంటే ఈ నెల 11వ తారీఖు భారత్ కు చేరుకున్నారు. 61 ఏళ్ల లారెన్ నిరంజని అఖాడాకు చెందినటువంటి ఆచార్య మహామండలేశ్వర స్వామికి కైలాసనంద శిబిరంలో ఉన్నారు. సో ఆదివారం సాయంత్రం ప్రయాగ్రాజ్ కు వచ్చినటువంటి ఆమెకు శిబిరం వద్ద స్వామీజీలు ఘనంగా స్వాగతం పలికారు. లేత పసుపు వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాలు ధరించిన లారెన్ చేతికి రక్షా సూత్ర, మెడలో రుద్రాక్షమాల ధరించి ఉన్నారు. ఈమె ఈ నెల 15 వరకు అక్కడే ఉంటారు. అనంతరం నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికాకు తిరిగి వెళ్లనున్నారు. ప్రయాగ్రాజ్ రావడానికి ముందు వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూడా సందర్శించుకున్నారు వారు. ఒక్కటి కాశీకి వెళ్తే మీరు ఎప్పుడన్నా కాశీకి వెళ్తే అక్కడ చాలా మంది ఫారినర్స్ భక్తులు మనం చూడొచ్చు. ఏదో నార్మల్ గా ఏదో విజిట్ చేయడానికో ఆ ప్రాంతాన్ని చూడడానికి వచ్చినటువంటి పర్యాటకుల్లాగా కాదు వాళ్ళు వచ్చేది. చాలా మంది ఫారినర్స్ శివుడి భక్తులుగా మారిపోయి అక్కడికి వచ్చి రుద్రాక్షలు వేసుకొని తీవ్రమైనటువంటి ఆ యొక్క భక్తి భావజాలంతో కూడుకొని దేవుణ్ణి దర్శనం చేసుకునేటువంటి సన్నివేశాలు మీకు కాశీకి వెళ్తే కనపడతాయి. అలాగే ఇప్పుడు యాపిల్ సహా వ్యవస్థాపకులు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య కూడా ఆమె పూర్తిగా కాషాయ వర్ణంలోకి మారిపోయారు. ఆమె ఇక్కడికి చేరుకొని కుంభమేళలో పాల్గొన్నారు. కొద్ది రోజులైతే అటు ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాలలో పాల్గొనవలసిన సమయం ఆసన్నమైనప్పటికీ కూడా చాలా రేర్ గా జరుగుతున్నటువంటి 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి దివ్యమైనటువంటి పుణ్యస్నానాల కార్యక్రమం 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ వచ్చినప్పటికీ కూడా ఈసారి కుంభమేళకు చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క పరిస్థితి ఈసారి కుంభమేళకు. అందుకే ఈసారి కుంభమేళలో గతంలో ఎప్పుడూ పాల్గొనటువంటి విధంగా భక్తజన సందోహం అక్కడ కనిపిస్తుంది. మొదటి రోజే ఊహించినటువంటి విధంగా 1.5 కోటి మంది భక్తులు అక్కడ పుణ్య స్నానాలు ఆచరించినట్టుగా చెప్తున్నారు. ఇక మిగతా 2వ రోజు కూడా అధికమైనటువంటి ఫ్లోటింగ్ అక్కడ కనిపిస్తుంది. కిలోమీటర్ల కొద్దీ అక్కడ భక్తజన కోలాహలమైన కనిపిస్తుంది. బాబాలందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. యోగులు, మునులు, అఘోరీలందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. హిమాలయాల నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు ఎక్కడెక్కడైతే ఇప్పటి వరకు యోగలో వారి యొక్క పూర్తి భక్తి భావజాలంతో ఎవరైతే ప్రజలకు దూరంగా ఉంటూ ప్రజల ప్రాంతాలకు దూరంగా ప్రజావాసాలకు దూరంగా ఉంటూ పూర్తి డివోషనల్ లో ఉండేటువంటి ఈ యోగులు కానీ ఎవరైతే మునులు కానీ ఎవరైతే వీరందరూ అఘోరీలు అని ఉన్నారో వారందరూ కూడా ఈ కుంభమేళకు తరలి వస్తున్నటువంటి సన్నివేశాలు. కుంభమేళ ప్రయాగ్రాజ్ వద్ద చూస్తే
మీకు కనిపిస్తుంది. అడుగడుగున ఒక శిబిరం వద్ద ఒక బాబా కనిపిస్తుంటారు, అడుగడుగున ఒక శిబిరం వద్ద ఒక అఘోరి కనిపిస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి దీక్షలో ఉంటూ, సుదీర్ఘమైనటువంటి యాగంలో ఉంటూ, వారు కఠోర దీక్షలో ఉంటూ ఈ యొక్క కుంభమేళలో పాల్గొన్నటువంటి దృశ్యాలు మీరు అక్కడికి వెళ్తే కనిపిస్తాయి. అంత ప్రాధాన్యత ఉన్నటువంటి, అంత గొప్పనైనటువంటి క్షేత్రం, పుణ్యక్షేత్రం. ఇప్పుడు ప్రయాగ్రాజ్ లో పుణ్యస్నానాల క్షేత్రం కాబట్టి విదేశాల నుంచి అనేక మంది భక్తులు వస్తున్నారు. వీరు ప్రముఖులు మాత్రం మనం చెప్పుకుంటున్నాం. కొన్ని వేల మంది విదేశాల నుంచి కూడా ఈ పుణ్య స్నానాలలో స్నానాలు ఆచరించేందుకు భక్తులందరూ కూడా చేరుకుంటున్నారు. సో వీటన్నిటిపైన కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి వారందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నారు. కుంభమేళలో ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్నందుకు, మన యొక్క సంప్రదాయాలను గౌరవిస్తూ ఇతర దేశాలు కూడా వారు కూడా అక్కడి నుంచి వస్తూ వారు కూడా దీంట్లో తరిస్తున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలైనటువంటి తను యాపిల్ సహా వ్యవస్థాపకుడైనటువంటి ఆయన యొక్క భార్య ఇక్కడికి చేరుకోవడం అయితే ఒకసారిగా అటెన్షన్ క్రియేట్ చేసింది. స్వామీజీ ఆశ్రమం పొందుతూ తనతో పాటు 40 మంది అందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చి ఆ స్వామీజీ ఆశ్రమంలో వారికి అన్ని మర్యాదలు చేసి ఆ కార్యక్రమాలన్నింటినో కూడా పూర్తి చేసి ఆవిడ మరలా రిటర్న్ పంపించేటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగానే ఆ స్వామీజీ ఎవరైతే ఇప్పుడు చెప్పుకున్నటువంటి స్వామీజీ ఉన్నారో తను దీనికి పేరు కమలగా కూడా నామకరణం చేసినట్టుగా చెప్తున్నారు. ఆ పేరు నామకరణం చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. బాబా గురించి మనం ఎప్పుడే చెప్పుకున్నాం. మహా మండలేశ్వర స్వామి కైలాసానంద శిబిరంలో ప్రస్తుతం ఉన్నారు. ఆ స్వామీజీ తనకు కమలగా నామకరణం చేసినట్టుగా కూడా ఇంకొక వార్త వినిపిస్తుంది. ఏదేమైనా కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. విదేశాల నుంచి కూడా చాలా మంది మన దేశంలో ఉన్నటువంటి సంప్రదాయాలని గౌరవిస్తూ, మన దేశంలో ఉన్నటువంటి సంప్రదాయాలని వారు అందిపుచ్చుకుంటూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా సంతోషంగా ఉన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.